ఈరోజు మనము రాహుగ్రహం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. రాహుగ్రహం చాలా బలమైన రిజల్ట్స్ ఇస్తాడు. అది ఎవరికి మంచి అవకాశాలు ఇస్తాడు, ఎవరికి చెడు అవకాశాలు ఇస్తాడు అనేది ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. రాహుగ్రహం అనేది అసలు ధనుర్లగ్నం వాళ్ళకి ఎలా యోగిస్తాడని తెలుసుకోవాలి. రాహుగ్రహం అనేది ధనుర్లగ్నం వాళ్ళకి ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా కంప్లీట్గా ఇబ్బంది పెట్టే పనులే చేస్తాడు కానీ ఎక్కడ యోగించడు. ప్రస్తుతం చాలామంది 3వ స్థానంలో రాహు ఉన్నాడు, యోగిస్తాడు అని చెప్తున్నారు. అసలు 3వ స్థానంలో రాహు అనేది అసలు అక్కడ యోగించడు. ఎందుకంటే అసలు ముందు ధనుర్లగ్నం వాళ్ళకి 3వ స్థానం అనేది అది పాపస్థానం. అక్కడ అసలు పుణ్యమే ఉండదు. పుణ్యమే లేనప్పుడు నీకు పుణ్యాన్ని ఎలా ఇస్తాడు పాపగ్రహం? అసలు పాపగ్రహం నీకు పుణ్యం ఎందుకు ఇస్తుంది? ఇది కదా పాపగ్రహం. నీకు అక్కడ పుణ్యమే లేనప్పుడు నీకేమి ఇస్తాడు? రిజల్ట్ పాపమే ఇస్తాడు నీకు. ఈ ఈ 3వ స్థానంలో ఏం డిస్టర్బెన్స్ జరుగుతుందంటే దాయాదుల ద్వారా ఇబ్బందులు జరగటం, సోదరుల ద్వారా, సోదరి మనుల ద్వారా ఇబ్బందులు జరగటం, ధనానికి ఇబ్బంది కలగటం, తండ్రి ద్వారా రావాల్సినటువంటి ఆస్తిని నువ్వు కోల్పోవటం. మెయిన్ ఏంటంటే తండ్రి ద్వారా రావాల్సిన ఆస్తిని నువ్వు కోల్పోవడం జరుగుతుంది. ఏదో ఒక ఇబ్బంది జరిగి తండ్రి ద్వారా నీకు రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం కూడా నీకు అందకుండా జరుగుతుంది. నువ్వు చేసే వృత్తిలో కూడా ఇబ్బందులు జరిగి ఆ వృత్తి అనేది చాలా బాధాకరంగా చేయాల్సి రావడం జరుగుతుందన్నమాట. ఎందుకు రాహు యోగించాలంటే ఎప్పటికీ 12 ద్వాదశ లగ్నాలలో 12 స్థానాల్లో ఎక్కడున్నా కూడా రాహు ధనుర్లగ్నం వాళ్ళకి యోగించడు. ఇది 100కు 1000% జరిగి తీరుతుంది. రాహు ఎప్పుడు యోగించడు. కేతువు మళ్ళీ ధనుర్లగ్నం వాళ్ళకి యోగిస్తాడు. అందువల్ల ఎవరికి ఏ గ్రహం అనేది అనుకూలిస్తుంది అనేది తెలుసుకోకుండా మన ఆస్ట్రాలజీ చూసుకుంటే ఈ మొత్తం ఈ బ్యాలెన్స్ అన్నీ కూడా చాలా రాంగ్ అయిపోతాయి అన్నమాట.